తాడిపత్రిలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. చూడవచ్చు మొత్తం ఏదైతే మాత్రం పెద్దారెడ్డి ఇంటి వద్ద ఏదైతే ఉందో ఈరోజు ర్యాలీగా నిర్వహించేటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పోలీసులు పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా అతని అనుచరులు అయితే మాత్రం పోలీసులను ఏమాత్రం అరెస్ట్ చేయకుండా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మరి మొత్తం మీద అయితే మాత్రం ఈరోజు జేసీ మరోవైపు పెద్దారెడ్డి ఇద్దరు కూడా పోటాపోటీగా తాడిపత్రిలో ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో పెద్దారెడ్డి ఇంటి వద్ద నుంచి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం పెద్దారెడ్డిని బలవంతంగా పోలీస్ వాహనాన్ని ఎక్కించి పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా తెలుస్తుంది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి చూడొచ్చు ఇక్కడ మొత్తం మీద వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్దారెడ్డిని తీసుకెళ్లినటువంటి వాహనాన్ని ఫాలో అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఈ ఏదైతే ఉందో ర్యాలీ నిర్వహించేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్ని పూర్తిగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు ఒక పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే మాత్రం ఇక్కడ జేసీ పెద్దారెడ్డిని ఇప్పటి ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి తరలించినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ పోలీసులు అయితే మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సార్ ఏంటి పెద్దారెడ్డి గారిని స్టేషన్కి తరలించారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే మాత్రం ఇప్పటి వరకు ఏమీ స్పందించినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ పోటాపోటీగా ఇక్కడ కూటమి నాయకులు మరియు వైపు వైసీపీ నాయకులు కూడా ఇక్కడ ఈరోజు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే జేసీ ఏదైతే ఉందో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి ఇక్కడ మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు అయితే మాత్రం పెద్దారెడ్డిని ఇంటి వద్ద నుంచి తరలించి ఇక్కడ నుంచి స్టేషన్కి తరలించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం మరి ఈ తాడిపత్రిలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారా మరి లేకపోతే ఎందుకంటే ఇది రెండు పార్టీలకు సంబంధించిన రెండు పార్టీలు ఒకేసారి రోడ్డు మీదకి వస్తే మాత్రం పరిస్థితులు కొంచెం చేదాటే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందులోనూ ఎటువంటి ఎవరికి ఘర్షణ వాతావరణం కూడా నెలకొనకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మరి పోలీసులు ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించినట్టుగా తెలుస్తుంది. మరి మొత్తం మీద పోలీసులు కానీ ఇలాంటి అంశాలు ఏం చెప్తారో వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం.
తాడిపత్రిలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. చూడవచ్చు మొత్తం ఏదైతే మాత్రం పెద్దారెడ్డి ఇంటి వద్ద ఏదైతే ఉందో ఈరోజు ర్యాలీగా నిర్వహించేటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పోలీసులు పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా అతని అనుచరులు అయితే మాత్రం పోలీసులను ఏమాత్రం అరెస్ట్ చేయకుండా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మరి మొత్తం మీద అయితే మాత్రం ఈరోజు జేసీ మరోవైపు పెద్దారెడ్డి ఇద్దరు కూడా పోటాపోటీగా తాడిపత్రిలో ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో పెద్దారెడ్డి ఇంటి వద్ద నుంచి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం పెద్దారెడ్డిని బలవంతంగా పోలీస్ వాహనాన్ని ఎక్కించి పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా తెలుస్తుంది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి చూడొచ్చు ఇక్కడ మొత్తం మీద వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్దారెడ్డిని తీసుకెళ్లినటువంటి వాహనాన్ని ఫాలో అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఈ ఏదైతే ఉందో ర్యాలీ నిర్వహించేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్ని పూర్తిగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు ఒక పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే మాత్రం ఇక్కడ జేసీ పెద్దారెడ్డిని ఇప్పటి ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి తరలించినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ పోలీసులు అయితే మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సార్ ఏంటి పెద్దారెడ్డి గారిని స్టేషన్కి తరలించారు? ఎటువంటి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే మాత్రం ఇప్పటి వరకు ఏమీ స్పందించినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ పోటాపోటీగా ఇక్కడ కూటమి నాయకులు మరియు వైపు వైసీపీ నాయకులు కూడా ఇక్కడ ఈరోజు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే జేసీ ఏదైతే ఉందో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి ఇక్కడ మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు అయితే మాత్రం పెద్దారెడ్డిని ఇంటి వద్ద నుంచి తరలించి ఇక్కడ నుంచి స్టేషన్కి తరలించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం మరి ఈ తాడిపత్రిలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారా మరి లేకపోతే ఎందుకంటే ఇది రెండు పార్టీలకు సంబంధించిన రెండు పార్టీలు ఒకేసారి రోడ్డు మీదకి వస్తే మాత్రం పరిస్థితులు కొంచెం చేదాటే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందులోనూ ఎటువంటి ఎవరికి ఘర్షణ వాతావరణం కూడా నెలకొనకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మరి పోలీసులు ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించినట్టుగా తెలుస్తుంది. మరి మొత్తం మీద పోలీసులు కానీ ఇలాంటి అంశాలు ఏం చెప్తారో వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం.